చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో నిన్న ఈ దళిత మహిళ మీద దాడి విషయంలో రామిరెడ్డి అనే వాడు డిఐ వాడితో పాటుగా ఇంకొక 4-5 పోలీసులు మొత్తం ఉన్నారు. వాళ్ళందరినీ నిన్న సస్పెండ్ చేశారు. మొత్తం 6 పోలీసులు సస్పెన్షన్కి గురయ్యారు. మరి సస్పెండ్ చేస్తే సరిపోయిందా? ఇప్పుడు గతంలో గవర్నమెంట్ అసలు రెస్పాండ్ కాలే, మేము రెస్పాండ్ అయినాం, సస్పెండ్ చేసినాం, అయిపోదు కదా. సస్పెండ్ ఏముందని 2 నెలలు సస్పెండ్ చేస్తారు, మళ్ళీ వాడిని విధిలోకి తీసుకుంటారు, మళ్ళీ ఇంకొక మంచి స్టేషన్ ఇస్తారు. డౌట్ ఏమన్నా ఉందా అందులో? అసలు యాక్చువల్గా ఒక డిఐ రామిరెడ్డిని అటాచ్ చేసిరు ఫస్ట్, మళ్ళీ పెద్ద ఎత్తున గొడవ జరిగింది. మనం కూడా గ్రౌండ్కి వెళ్ళినాం, హాస్పిటల్లో ఉన్న మహిళతో మనం మాట్లాడినాం, వీడియోలు చేసినాం. నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వస్తే ఆయనతో కూడా నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. విచిత్రం ఏంటంటే సబితా ఇంద్రారెడ్డి గారు పోయి అక్కడికి. వీళ్ళు ఏమంటారు, నేను అక్కడే ఉన్నా, మరియమ్మ లాకప్ డెత్ విషయంలో కేసీఆర్ రివ్యూలు పెట్టిండు, డిస్మిస్ చేసిండు వాళ్ళని. ఎన్ని రోజుల తర్వాత ఆ ఇష్యూ ఎంత భయంకరమైన మూమెంట్ స్టార్ట్ అయిన తర్వాత, రాష్ట్రవ్యాప్త పెద్ద మూమెంట్ అయిన తర్వాత మరియమ్మ లాకప్ డెత్ విషయంలో కొన్ని చర్యలు తీసుకున్నారు. అది అయిపోయింది కదా. అది అయిపోయిన తర్వాత మరో 10 లాకప్ డెత్లు అయినాయి తెలంగాణలో. నేను విత్ ఎగ్జాంపుల్స్ విత్ ఎవిడెన్స్తో సహా చెప్తా. మేము కొన్ని కేసుల్లో డైరెక్ట్ ఆయా ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళినాం. ఒక ఖాదిర్ ఖాన్ కానీ, ఇక్కడ హైదరాబాద్ ఎల్బీ నగర్ దగ్గర ఒక చిరంజీవులు కానీ, అండ్ ఆ తర్వాత ఈమెని ఎవరు లక్ష్మి అని ఒక మహిళను ఎల్బీ నగర్లో కొట్టిరామని చాలా దారుణంగా హింసించారు. మరి ఇన్ని జరిగినాయి కదా, ఏ కేసులో ఎవరు రెస్పాండ్ అయ్యింది చెప్పండి? ఈమె పోయిందా? ఈమె చైత్ర ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు, ఈ సింగరేణి కాలనీలో ఎల్బీ నగర్ దగ్గర అమ్మాయిని అత్యాచారం చేసి చంపేసారు, పోయిందా ఆమె? ఆనాడు రెస్పాండ్ అయిందా? ఒరి అమ్మ, ఇప్పుడు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది వీళ్ళకి అపోజిషన్లోకి రాగానే. ఇంత దారుణమా అంటున్నారు. దారుణమే. మేమేమంటున్నామంటే క్వశ్చన్ చేయాల్సిందే, కానీ మీకు అర్హత లేదు. మీరు మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే మీరు గతంలో ఏం చేసిర్రు అని అడుగుతున్నారు. అందుకే మీరు సైలెంట్గా ఉండండి. మీకు సంబంధం లేని విషయం ఇది. తెలంగాణ సమాజం నుంచి మీరు ఎప్పుడో మీకు దిగిపోయినాయి బంధాలు. సో మీరు సైలెంట్గా కూర్చుంటే మాలాంటి వాళ్ళం అడుగుతాం. ఇంకా చాలామంది నిన్న కుల వివక్ష పోరాట సమితి నాయకులు అక్కడికి వచ్చారు, మిగతా అపోజిషన్ పార్టీ లీడర్లు వచ్చారు. మీరు కాకుండా ప్రజా సంఘాలు వచ్చినాయి, దళిత సంఘాలు వచ్చినాయి, వాళ్ళు మాట్లాడతారు. మీకు ఏమి నైతిక అర్హత ఉన్నది? మీరు మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే మీరు గతంలో ఏం చేశారనే సరికి అయిపోయింది ఆడికే. నేను నా బాధితురాలతో మాట్లాడుతున్నారట సబితా ఇంద్రారెడ్డి గారు, సురభి వాణిదేవి గారు. వాళ్ళు ఒక్కరు మాట్లాడిన వాళ్ళే రానాడు 13 లాకప్ డెత్లు అయినాయి. పోలీస్ స్టేషన్లో కొట్టి చంపిన కేసులు 13 పోలీస్ స్టేషన్లోనే. మెదక్లో అయితే కింద భార్య పిల్లలు పైన భర్తను కొడుతుంటే ఆయన అరుస్తూ ఉంటే కింద అరుపులు వినిపిస్తే అయ్యి నా భర్తను చంపకండి అని అన్నా కూడా చంపేసారు. లిటరల్ పోలీస్ స్టేషన్లోనే చంపారు. మరి ఆనాడు పోలీసుల మీద ఇంకో చర్యలు లేవు. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో మనం అడగాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ డిఐ రామిరెడ్డి అంటాడు లోకల్ జర్నలిస్టులకు ఫోన్ చేసి, నువ్వు నేనేం చేసిన అన్న, నీకు ఏం అన్యాయం చేసినా, నా వార్త వేసినావు, ఇప్పటికి వాడు కాల్ చేస్తున్నాడు వాళ్ళకి. వీడు మొత్తం నాగేందర్ అని ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆయనతోనే బట్టల షాపుకు పంపించట, ఒక నిక్కరు బనియను అన్ని కొనుగోలు షాపుల నుంచి తెప్పించి ఆమె వేసుకున్న చీరని విప్పి వీళ్ళే ఆ నిక్కరు దొడిగి ఆమెని భయంకరంగా హింసించారు. మీరేమంటున్నారు? మేము ఏం చేయలేదు అంటారు కదా. మరి సీసీ ఫుటేజ్ బయట పెట్టండి రా బాబు, సీసీ ఫుటేజ్ పెట్టండి. ఆమె ఎట్లా లోపలికి వెళ్ళింది, మళ్ళీ ఎట్లా పోయి ఇంటి దగ్గర దించిరు, దానికి ఆన్సర్ ఉండదు. ఇది ఎటో అయితట్టుందని 6 పోలీసులను సస్పెండ్ చేశారు. ఎవరెవరిని చేశారు? దళిత మహిళపై పోలీసుల దాష్టికం ఘటనలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డితో పాటు కానిస్టేబుల్ కరుణాకర్, రాజు, జాకీర్, మోహన్ లాల్, మహిళా కానిస్టేబుల్ అఖిలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఇందులో పాపం ఆమెనే చెప్తున్నది, ఈ అఖిల అనే ఒక మహిళా కానిస్టేబుల్ ఉన్నది, ఆమె ఆ దెబ్బలు చూడలేకపోయి ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. ఇట్లా కొడుతురమ్మా, నువ్వేమైనా చేసింది ఉంటే చెప్పమ్మా అంటే నేను చేయలేదని చెప్పిన ఆమెకి, అంటే అన్యాయంగా కొడుతున్నారు కదా నిన్నని చెప్పి ఆమె వెళ్ళిపోయిందట. ఇప్పుడు ఆమెను కూడా సస్పెండ్ చేశారు. మరి ఎట్లా? వీడిని మొత్తం డిస్మిస్ చేయాలి కదా రామిరెడ్డి అంటోని. ఇదంతా గతంలో ఆయన ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ ఉన్నప్పుడు ఉన్న బ్యాచ్ ఇదంతా. మరి ఈ గవర్నమెంట్ కన్నా కొంచెం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఏ పోలీస్ స్టేషన్లో ఎవరు ఉన్నారని ఆడ ఉన్న వీర్లపల్లి శంకర్ ఏం చేస్తున్నాడు? ఆయన ఇంతవరకు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు, ఒక రూపాయి ఇచ్చింది లేదు. ఫస్ట్ రోజు అయిన ఘటన అయిన జరిగి వెంటనే ₹1,00,000 తీసుకొని పోయి వాళ్ళకి ఇమీడియట్గా ఒక భరోసా ఇచ్చేలాగా చేయొచ్చు కదా. ఏమన్నా ఏం లేదా మీకు? లేదు, మొత్తం ఆయన అడక తింటున్నారా? ఇంతవరకు ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే పోయి ఆడ బాధితులతో మాట్లాడింది లేదు. ఇంత ఘోరమైతే ఎట్లా? మీరు
ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ నుంచి వచ్చి కలుస్తున్నారు కదా అక్కడ వాళ్ళని. మరి నువ్వు లోకల్ ఎమ్మెల్యే మీరు వెళ్ళడానికి మీకు ఇబ్బంది ఏంటి? అండ్ ఇంకోటి కాంగ్రెస్ వాళ్ళు నేరెళ్ల శారద గారు, నిన్న ఇందిరా శోభన్ గారు వీళ్ళు వెళ్తున్నారు తప్ప మరి ఒక కన్సర్న్ మినిస్టర్ ఎవరైనా వెళ్తలేరేంది? సీతక్క పోవచ్చుగా, ఇంకా మిగతా మంత్రులు ఉన్నారు వాళ్ళు పోవచ్చుగా, మహిళా మంత్రులు కొండా సురేఖ పోవచ్చు కదా. రామిరెడ్డిని కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఆయన సహా 6గురిని సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. షాద్నగర్ ఏసీపీ రంగస్వామి ఇచ్చిన ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ చర్య తీసుకున్నారు. ఘటన జరిగిన రోజు సునీత పైన షాద్నగర్ స్టేషన్లో దాడికి సంబంధించి అక్కడి సీసీ కెమెరాల ఫుటేజ్ని అధికారులు పరిశీలిస్తున్నారు. షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు సునీత వాంగ్మూలాన్ని ఏసీపీ సోమవారం నమోదు చేసుకున్నారు. ఈ ఏసీపీ ఏమంటాడట అంటే, మేము హాస్పిటల్ ఏమి అవ్వకుండా చూసుకుంటాం, మీకు కేసు తీసేస్తాం. నువ్వెవరు కేసు తీసేయడానికి? ఏసీబీ చెప్తుంటారట అక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి. ఏదో అయింది, ఏదో అయిపోయింది, వదిలేయండి. అలవాటు అయిపోయింది వీళ్ళకి, కొట్టుడు, తన్నుడు, హింసించుడు, ఇక అయిపోయింది, వదిలేయర్రి. ఎవరికీ చెప్పొద్దన్న అధికారి. పోలీసుల దాష్టికం గురించి వివరించేందుకు సునీత దంపతులు గత శనివారం ఒక అధికారిని కలిశారు. అయితే ఆ అధికారి బాధితురాలు నోరు మూయించేందుకు ప్రయత్నించినట్టుగా తెలిసింది. చాలా దెబ్బలు కొట్టినట్టున్నారు. ఆడపిల్లని ఇలా కొట్టొద్దు, ఈ విషయం బయట ఎవరికీ చెప్పొద్దు, కేసు లేకుండా నేను చూసుకుంటా అని ఆమెతో చెప్పి 5,000 చేతిలో పెట్టడంతో పాటు ఓ కానిస్టేబుల్ ద్వారా ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం పంపినట్టుగా సమాచారం. ఆ అధికారి పైన ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్టుగా తెలుస్తోంది. వాని కూడా డిస్మిస్ చేయండి, సస్పెండ్ చేయండి. ఈ కేసులో తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఫిర్యాదుదారు నాగేందర్, ఆయన కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. తాము సునీతపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు మాత్రమే చేశామని, పోలీసుల వ్యవహారంతో తమకు సంబంధం లేదని పేర్కొన్నారు. తాము కూడా దళితులమే అని తెలిపారు. అక్కడ వాళ్ళదొక పాపం ఇబ్బంది. ఆయన ఒక ఆర్ఎంపీ డాక్టర్ అట, వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారం పోయింది, వాళ్ళు దళితులే. వాళ్ళు ఏమంటున్నారు, ఈమె తీసిందని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఆమె తీసిందని అనుకుందాం ఒక 2 నిమిషాలు. ఆమెని అసలు ఆ తప్పు పని చేయలేదని ఆమె అంటున్నది. సరే అనుకుందాం తీసిందని. 6 గంటల తర్వాత పోలీస్ స్టేషన్కి ఒక మహిళను తీసుకెళ్ళడానికి నిబంధనలు ఒప్పుకోవు. 8 తర్వాత ఆమెను తీసుకుపోయి నైట్ 2 దాకా ఉంచి కొట్టిరు. ఫస్ట్ మీరు 6 తర్వాత తీసుకుపోవడమే తప్పు. రెండోది, మీరు ఇప్పుడు ఒకవేళ ఆమె తీసుకుపోతే ఏడు అమ్ముకుంటుందండి ఆమె? నేను అనుకుందాం జర్సేపు. పోలీసులు ఒకవేళ ఆమె దగ్గర గోల్డ్ తీసుకుంటే ఆమె ఎక్కడ అమ్ముకుంటుంది? ఆమె నుంచి రికవరీ చేయడానికి అవకాశం లేదా ఒకవేళ తప్పు చేస్తే? ఇక తీసుకుపోయి ఒకటే కొట్టుడిగా ఏమనుకున్నారో మరి. 22 తులాలు మీకు 10 మాకు 10 అన్నారా? మరి ఏం డీల్ జరిగిందో తెలియదు. కానీ ఇక వాడు రామిరెడ్డిగా మరి ఏం అహంకారమో ఏమో, ఎవడి చూసుకొనేమో. మహిళపై 3rd డిగ్రీ ప్రయోగమా కేటీఆర్ అట. వాహ్, ఇక నువ్వే చెప్పాలి 3rd డిగ్రీ ప్రయోగం గురించి నాయన. నీ సిరిసిల్లలో నేరెళ్ళ ఇష్యూ ఏం జరిగిందో నువ్వే చెప్పాలా. నీ అనుచరుడు శంకరు మన సిరిసిల్లలో 6 నెలల పసిపాప మీద అత్యాచారం చేసిండు. 6 సంవత్సరాల పసిపాప మీద. నీ పార్టీ నాయకుడు ఇప్పుడు నీ పార్టీలో తిరుగుతున్నాడు, నీ చుట్టే తిరుగుతున్నాడు వాళ్ళ. ఇక నువ్వు 3rd డిగ్రీ గురించి నువ్వు మాట్లాడకాయ బాబు. నువ్వు ఇట్లాంటి వాటి మీద నేరెళ్ళ ఇష్యూ ఏమైంది సార్? 8 మంది మీద 3rd డిగ్రీ ప్రయోగిస్తే వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ జీవితాలు ఆగమైపోయినాయి. వాళ్ళు కూసోలేరు, నిలబడలేరు, ఏం చేయలేరు. కేటీఆర్ ట్వీట్ చేస్తున్నాడు. సో నిన్న కొన్ని వీడియోస్ వచ్చినాయి. వాళ్ళు బాధితులు కూడా వాళ్ళ గొడవ పాపం వాళ్ళది వేరే ఉన్నది. ఇగో నాకు చూపిస్తుంటే నాకు తెలియకుండా వస్తున్నా. అది కూడా కరెక్ట్. మేమేమంటున్నామంటే మాకు కూడా న్యాయం చేయమని అంటున్నాం. విషయం తెలుసా, ఒక ఆడపిల్లను 6 గంటల తర్వాత పోలీసు వాళ్ళు తీసుకెళ్ళవచ్చు. 6 గంటల తర్వాత తీసుకెళ్ళింది చూడు, వాళ్ళు చేసిన తప్పదు. ఆడపిల్లని సమస్య ఈయన దొంగతనం చేస్తుండొచ్చు. పెళ్ళానికి ఏం సంబంధం? ఆమెనే పెట్టిందిగా మేడం అక్కడ. నేను చూసిన కదా ఆమె పెట్టడం, నేను చూసిన కదా ఆమె పెట్టడం. చూసేంత వరకు మేడం మేము ఎక్కడ ప్రమాణం చేయమన్నా చేస్తాము. ఇప్పుడు 30 తులాల బంగారం ఇచ్చిన వాళ్ళు 1 తులం తీసుకొచ్చి ఎందుకు పెడతారు తల్లి? మా మీదనే డైవర్ట్ చేయడానికి. అంతకు ముందు రోజు మా వాళ్ళని ఎంక్వైరీ చేసి ఇంట్లో పెట్టాలి తీసుకొచ్చి.
ఆడ పెడితే 30 తులాలు పోయిన దానికి 1 తులం తీసుకొచ్చి పెడతారు. కామన్ సెన్స్ పోలీసులకు ఉండాలి, మీకు కాదు. పోలీసులకు ఉండాలి, ఆలోచన చేయాలి. ఒక్కడికి లేదంటే మేడం 20 అంటాడు, 25 అంటాడు, 30 అంటాడు. నేను అంటున్నా 30. నేను చెప్తున్నా కరెక్ట్. సో ఇది ఇప్పుడు వాళ్ళ బాధ ఏంది? పాపం వాళ్ళ బంగారం పోయింది. మరి ఎవరు తీసినట్టు ఇది? అసలు విచారణ చేయకుండా ఒక మహిళను తీసుకుపోయి కొట్టి ఇప్పుడు అటు ఆమెను కొట్టిరి, ఇటు వీళ్ళ బంగారం ఎట్టిపోయిందో ఎవరికి ఇంతవరకు తెలియదు.